విజయవాడ టు మద్రాస్కు నూతనంగా ప్రారంభించిన వందే భారత్ నూతన ఎక్స్ప్రెస్ రైల్కి నెల్లూరు రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం పలికారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో కొద్దిసేపు ఆగిన వందే భారత్కి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ నేతలు సురేంద్రారెడ్డి, కర్నాటి ఆంజనేయుల్ రెడ్డి, మునిరత్నం నాయుడు, యశ్వంత్ సింగ్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. విజయవాడ టు మద్రాసు వయ్యా రేణుగుంట మీద ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్లో మౌలిక వసతుల కల్పన ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రజలందరూ వందే భారత్ రైలును సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు మన ప్రాంతానికి సంబంధించినటువంటి వందే మాతర్ ట్రైన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా ఇదే రోజు 9 ట్రైన్లు ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైన్ను ప్రయాణం చాలా సులువుగా, చాలా ప్రశాంతంగా ఉండే విధంగా మనకన్నీ కూడా బోగీలు తయారు చేయడం జరిగింది. మన ప్రాంతాన్ని నుంచి వేరే ప్రాంతానికి మనం 2 గంటల్లో కూడా, విజయవాడకి 2.5 గంటల్లో కూడా ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనం తొందరగా అన్ని ప్రాంతాలకు చేరుకునే విధంగా నెల్లూరు నుంచి చెన్నై పోవాలన్నా లేకపోతే విజయవాడకు పోవాలన్నా కూడా 2.5 గంటల్లో మనం ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా లైన్ దాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. దీనివల్ల కూడా మన ప్రజలందరికీ కూడా చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంతమంది మనకు వందే మాతర్ ట్రైన్ ప్రారంభానికి విచ్చేసి దానికి అందరికీ కూడా స్వాగతం పలకడం, అదేవిధంగా అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి రైల్వే ప్రాంతంలో రైల్వే స్టేషన్ని ఆధునీకరణ పనులు కూడా చాలా తీవ్రంగా ఎక్కువగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి పనులు మన దేశ ప్రధానమంత్రి మనకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మన నెల్లూరు ప్రజల నుంచి కూడా మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంలో 11 రాష్ట్రాల మీదుగా 9 వందే భారత్ రైళ్లను వారు జెండా వైపు ప్రారంభించారు. ఈ 9 వందే భారత్ రైళ్లతోటి ఇప్పటి వరకు దేశంలో 34 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా పెద్ద ఎత్తున రైల్వేల అభివృద్ధి, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వేల ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి ఇప్పటి వరకు జరగలేదు. అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరిగింది. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు పూర్తిగా విశ్వసించారు. ఈ దేశంలో రైల్వే కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ పెంచడం ద్వారా దేశ అభివృద్ధి చెందుతుంది, దేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వారి యొక్క ఈ కమిట్మెంట్ తోటి వారు ఈరోజు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్ రైళ్లు. ఇప్పటి వరకు మనం వివిధ దేశాల నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని రైళ్లు తయారు చేస్తున్నాము. ఈరోజు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రైళ్లను తయారు చేయడం జరిగింది. చాలా స్పష్టంగా భారతదేశం మారుతుంది, న్యూ ఇండియా తయారవుతుందనే దానికి ఈ వందే భారత్ రైళ్ల ప్రవేశమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు వందే భారత్ అని పేరు చెప్తే, రైళ్ల పేరు చెప్తే, స్వతంత్ర పోరాటంలో వందే మాతరం అనే నినాదము ఎంత స్ఫూర్తిదాయకమైందో ఈరోజు ఈ వందే భారత్ అనే పేరు కూడా అంతే స్ఫూర్తిదాయకం దేశవ్యాప్తంగా ఉంది. మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేశం మారుతుంది, దేశం ముందుకెళ్తుంది, రైల్వే శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుంది. మన కళ్ళ ముందు కనిపిస్తుంది నెల్లూరు నగరంలో ఉండే ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మన రైల్వే స్టేషన్ 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, తిరుపతి కానివ్వండి, అనేక ప్రాంతాల్లో చిన్న రైల్వే స్టేషన్లో కూడా మౌలిక వసతులు కల్పించి ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా రైళ్లు తయారు కానివ్వండి, వందే భారత్ ఛార్జీలు కానివ్వండి, ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ సందర్భంగా నెల్లూరుకు వచ్చిన ఈ వందే భారత్ రైలు ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు స్వాగతించారు. మనందరం కూడా దేశ అభివృద్ధిలో భాగస్వాములం కావడం కోసం వందే భారత్ రైళ్లు ఇంకా పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని కోరుకుందాం. ఈ సందర్భంగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.